అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక స్థితిగతుల గురించి ఇతనికి అవగాహన లేదు. ఇవాళ రాష్ట్రంలో ఒక గడచిన 40 సంవత్సరాల క్రితం నాటి పరిస్థితులు వేరు, ఇవాళ వేరు. ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ కులవృత్తుల వాళ్ళని చూసుకుంటున్నా వారి వారసులు ఇవాళ కులవృత్తుల్లో కొనసాగటంలా. కారణం ఏంటి అంటే, రెక్కల ముక్కలు చేసుకొనైనా సరే తమ బిడ్డలను చదివించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అలా చదువుకున్న పిల్లలు మెరుగైన అవకాశాలు అందుకుంటా ఉన్నారు. బెటర్ కెరీర్ అండ్ బెటర్ ప్రాస్పెక్ట్స్ ఇవాళ ఏ ఒక్కరి సొంతం కాదు. సమాజంలో ఎవరికి ప్రతిభ ఉంటే వాళ్ళకి అవకాశాలు దక్కుతా ఉన్నాయి. అలా అవకాశాలు దక్కించుకున్న వాళ్ళు ఆర్థికంగా వాళ్ళ పరిస్థితి మెరుగుపడుతుంది. వాళ్ళ కుటుంబ ప్రమాణాలు మెరుగవుతున్నాయి. వాళ్ళ కొనుగోలు శక్తి పెరుగుతుంది. తద్వారా ఒక బెటర్ లైఫ్ లీడ్ చేయడానికి అలవాటు పడ్డాళ్ళు ఈ అశాంతి, అరాచకాలు, ఈ రప్పారప్ప నరకటాలు, ఈ విధ్వంసం గురించి పరిగణలోకి తీసుకోవడానికి కూడా సిద్ధపడరు. సమాజం అభివృద్ధి వైపు అడుగులేస్తా ఉన్నప్పుడు సమాజం బెటర్ కెరీర్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఈ అభివృద్ధిని విధ్వంసం చేసే ఈ రకమైన సంస్కృతిని అడాప్ట్ చేసుకోవడం ద్వారా జగన్మోహన్ రెడ్డి సమాజానికి భిన్నమైన దూరంలో అతను అడుగులేస్తా ఉన్నాడు. సమాజానికి వ్యతిరేకమైన భావనలతో అతను రాజకీయం కొనసాగిస్తూ ఉన్నాడు. అదే విధమైన ఐడియాలజీతో ఉన్న వాళ్ళని తన అనుచరులుగా అదే విధమైన ఐడియాలజీ కొనసాగమని చెప్తా ఉన్నాడు. నిజమైన నాయకత్వాన్ని అందించే పని అయితే ఈ రప్ప నరుగుతామని చెప్పని ఆ ఫ్లెక్సీలు పట్టుకున్న వాళ్ళని మందలించాలి. సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఇటు చర్యలకు పాల్పడొద్దని చెప్పని హెచ్చరించాలి. ఇటువంటి వాళ్ళని నా అనుచరులుగా పరిగణించనని చెప్పని వాళ్ళని మందలించే ఆ స్థాయి నైతికత ఆయన దగ్గర ఉండాలి. కానీ ఆయన ఏం చేస్తున్నాడు, ఏముంది సినిమా డైలాగే కదా అంటే సినిమా డైలాగ్ అనుకుంటున్నాడు తప్ప దాని ఇంపాక్ట్ చూస్తున్నాం మనం. నిన్న ఒక 17 సంవత్సరాల పిల్లవాడు ఆ బైక్ తోటి విన్యాసాలు చేస్తా ఆ ప్రాణాలు కోల్పోయిన తీరు చూస్తే ఆ కుటుంబం ఎదుర్కొంటున్న కడుపు సోకకి ఎవరు బాధ్యులు? ఆ కడుపు కోతకి ఎవరు రేపటి రోజున రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? కాబట్టి ఈ వైఖరి ఇదే విధంగా కనుక వైసీపీ కొనసాగిస్తే ఎలా అయితే 5వ సారి కూడా సుశాసన్ బాబు అన్న నితీష్ కుమార్ని ఎన్నుకున్నారో రేపటి రోజున కూడా జగన్మోహన్ రెడ్డిని శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో గెలుపు అనేది ఆయనకి మళ్ళీ దక్కకుండా చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉంటారు. రాజకీయ విధానాన్ని మార్చుకోను, నా ఐడియాలజీని మార్చుకోను, నా ఆచరణ మార్చుకోను, నేను ఇదే వ్యూహాలతో అడుగులేస్తాను అని అంటే శాశ్వతంగా ఆయన రాజకీయ భవిష్యత్తుని ఆయనే భూస్థాపితం చేసుకున్నట్టుగా మనం ఇంకా వేరే ప్రత్యేకంగా భావించాల్సిన నష్టం కూడా లేదు.